శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నీ దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి ఒక చక్కటి మాటలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 20వ వచనము. వారు సమాధానపు మాటలు ఆడరు, దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి, కొంతమంది కొన్ని సందర్భాల్లో చిన్న విషయాలు కూడా అరచి గోల చేస్తూ ఉంటారు. ఇవి సమాధానపకరమైన మాటలు కావు. మరికొంతమంది అయితే ఏడుస్తూనే పోట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది లోపల సనగుకుంటూ గనుగుకుంటూ ఉంటారు. మరికొందరైతే నోరు తెరిస్తే బండ బూతులు తిడతారు. ఇవన్నీ కూడా సమాధానానికి సంబంధించినటువంటి మాటలు అయితే కాదు. ఇలా ఎవరైతే ఏ సమయంలో అయితే మాట్లాడతారో వారు సాతాన ప్రభావంతోనే మాట్లాడతారని గ్రహించుకోవాలి. ఈ విధంగా మాట్లాడుతున్న వారందరూ కూడా సాతాన వలన మాట్లాడిన వారే కానీ దేవుని యొక్క ఆత్మ వలన మాట్లాడినటువంటి వారు కాదు. ఈ ప్రపంచంలో సాతాను తన ఆధిక్యతను, శక్తిని వారి హృదయంలో ఉంచి ఊహలు రేపడం ద్వారా ఇలాంటి యొక్క మాటలకు దారితీస్తాయి. ఆ తర్వాత ఆ మాటల్లో కూడా వారు ఉపయోగిస్తారు. తత్ఫలితంగానే చాలా కుటుంబాలు కలహాలు, అనేకమైన కక్షలు, కార్పణ్యాలు, దేశ విదేశాల మీద యుద్ధాలు జరుగుతూ ఉంటున్నాయి. ఇందును బట్టి నరక సంబంధులు ఎవరు, పరలోక సంబంధులు ఎవరు మనం తెలుసుకోవచ్చు. పౌలు గారు ఒక మాటను మనకు గుర్తు చేస్తుంటున్నారండి. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదు అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఎంత పవిత్రమైనటువంటి క్రైస్తవులమో, మనలో ఎంత నిగ్రహశక్తి ఉంటుందో ఈ మాటను బట్టి మనకు తెలుస్తోంది. ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ఉపవాసం ఉండినా, పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడినా మన మాటలు మన భక్తిని బహిర్గతం చేస్తాయి. మన మాటలే మన హృదయంలో దైవశక్తిని పెంచుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం ఎంతోమంది భక్తులు చూస్తుంటున్నప్పుడు వారు బహు తక్కువగా జ్ఞానంగా సమాధానంగా మాట్లాడినటువంటి వారు ఉన్నారు. హిజ్కియా కావచ్చు, దానియేలు, దావీదు, షాద్రాక్, మేషాగు, అబేద్నెగోలు, యోబు, అబ్రహాం, ఇస్సాక్, సాముయేలు, మోషే, ఇంకా ఎంతోమంది చాలామంది ఉన్నారండి. వారి మాటల్లో భక్తిని వారు గుర్తుపెట్టుకోవాలి. వారు రాజుల ఎద్దుకు, ప్రజల ఎద్దుకు తమ ఇంట్లో ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. అందును బట్టే వారు ప్రజల యొద్ద, దేవుని వద్ద కూడా చాలా మెప్పును పొందుకున్నారు. దేవుని ద్వారా ఆశీర్వదింపబడ్డారు. వారి మాటలు వారి ఇంటి వారికి, వారి దేశానికి క్షేమాభివృద్ధిని కలిగించాయి. అలాంటి మాటలే మన నోట్లో ఉండునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, ఈ మాటలు వింటున్న వారందరూ కూడా వారి నాలుకను, వారి నోటిని వారి అదుపులో ఉంచుకొని భయభక్తులతో మాట్లాడే తత్వాన్ని మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.